త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు దండం పెడుతూనే ఉన్నాను, కానీ నాకు అదివ్వు ఇదివ్వు అని ఏనాడు నిన్ను అడగలేదు. నేను అడిగిన ఒకే ఒక్క కోరిక నా భర్తని క్షేమంగా ఉంచమ్మా అని. నువ్వు అది కూడా చెయ్యకపోతే నేను నీ మీద పెట్టుకున్న నమ్మకానికి అర్థమే ఉంది. నీ భక్తురాలు ఏడిస్తే నీకు ఆనందమా? అందుకే నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావా? సరే, నేను ఏడిస్తే నీకు ఆనందం అనుకుంటే నన్ను ఎంతైనా ఏడిపించు, ఎంతైనా శిక్షించు, కానీ నా భర్తని మాత్రం రక్షించమ్మా. అక్క అక్క ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, నువ్వు బావగారి గురించి బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. బావగారికి మెల్లిమెల్లిగా గతం గుర్తొచ్చేస్తుందిలే. త్వరలోనే నిన్ను భార్యగా గుర్తుపడతారు. నువ్వు ధైర్యంగా ఉండాలి, కానీ ఇలా బాధపడతావా చెప్పు? అక్క, బావగారు నిన్ను మర్చిపోయి నీకు దూరం అయ్యే పరిస్థితే గనక వస్తే, బుల్లిబావగారిని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నేను ఆయనకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మనిద్దరి జీవితాల్లో అలాంటి కష్టమే రాకూడదని గుడికెళ్లి అర్చన చేయించొస్తున్నానక్క. అమ్మవారి కుంకుమ తీసుకొని నీ మాంగళ్యానికి బొట్టు పెట్టుకో అక్క. తీసుకో అక్క, తీసుకో అక్క. అక్క, అంతా మంచి జరుగుతుందని చెప్పాను కదా, మళ్ళీ ఇంకా ఎందుకు భయపడుతున్నావు అర్థం లేకుండా? నువ్వింకేదో విషయం గురించి బాధపడుతున్నావని తెలుస్తుంది. చెప్పక్క, ఏంటా బాధ? నాకు కలలో త్రినయ్యని పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.